ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ప్లాను? నేను ప్లాన్ చేయడం అయిపోయింది. నువ్వు త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే, నేను సిమ్ మార్చుకుంటాను. డన్. కేర్ఫుల్ గా చెయ్యి. ప్లాన్ పసిగడితే ప్రాబ్లం అవుతుంది. ఓకే. కొత్త నంబరు. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్సెస్ శౌర్య? లేదండి, నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. సారీ కాల్ చేస్తారా మీరు? కాల్ చేశాను మేడం, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆల్టర్నేట్ అని మీ నెంబర్ ఇచ్చారు. ఓహో, మీరు శౌర్య గారి వైఫ్ రామలక్ష్మి గారని మాట్లాడేది? అవునండి. మీ వారు మొన్న స్పాన్సర్షిప్ కోసం అప్లై చేసుకున్నారండి. అవును, నాకు చెప్పారు. మీరొచ్చి అగ్రిమెంట్ మీద సైన్ పెడితే అడ్వాన్స్ ఇస్తాం. ఓ, ఎక్కడికి రావాలి సార్? మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రండి. సరే, పంపించండి సార్. దేవుడి దయ వల్ల స్పాన్సర్షిప్ దొరికింది. సారీ సార్కి చెప్తే ఎంత సంతోషపడతారో. ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తోంది? రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. చెప్పాను కదా, ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తుందని. దానికి ఆశ పెట్టి కంగారు పెట్టు. హలో సార్, మా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ఒక 1 అవర్ తర్వాత రావచ్చా సార్? సారీ మేడం, మేము మళ్ళీ ముంబై వెళ్ళాలి. టేక్ ఇట్ ఈజీ, నెక్స్ట్ మంత్ కలుద్దాం. అయ్యో సార్, సార్ వద్దు సార్. పోనీ ఇంకెవరైనా వేరే వాళ్ళని తీసుకురావచ్చా? ఏంటి మేడం, డౌట్ పడుతున్నారా? స్పోర్ట్స్ ఆడే మీరు ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. సార్, అలా అని కాదు సార్. నేను వస్తున్నాను. త్వరగా రండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. శౌర్య సార్కి బర్డన్ కాకూడదంటే స్పాన్సర్షిప్కి ఓకే అనాలి. సార్ ఫోన్ ఆన్ అవ్వగానే కాల్ చేస్తారు కదా, అప్పుడు విషయం చెప్తాను. ఈ లోపల ఆద్యం రమ్మని చెప్తాను. హలో రామా. ఆద్య, నువ్వు ఫ్రీగా ఉన్నావా? నాకు వర్క్ ఏం లేదు. ఎందుకు? నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రాగలవా? ఎందుకు రామా? ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కంగారేం కాదు, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతుందని కొంచెం టెన్షన్గా ఉంది. అదే ఆ స్పాన్సర్షిప్ కోసం.